మొన్న 5వ తారీఖున ఢిల్లీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే విడివిడిగా పోటీ చేస్తున్నాయో బీజేపీ గెలుపు ఖాయమైపోయింది సగానికి సగం. కాంగ్రెస్కి, ఆమ్ ఆద్మీ పార్టీకి, రెండు పార్టీలకు కూడా ముస్లిం పక్షపాతం కాబట్టి రెండింటికి కూడా అవి వస్తాయి. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకంగా, అంటే అది ఒక హిందూ పార్టీగా ముద్రపడిపోయింది కాబట్టి ఖచ్చితంగా హిందువులు తప్ప ముస్లింలు అయితే ఓట్లు వేయరు. వేస్తే 1% తప్ప మరి పెద్దగా ఏమయ్యారు. కాబట్టి ప్రభావం కాంగ్రెస్కి, అటు ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఓట్లు చీలిపోతాయి. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓట్లు చీలిపోవడం వల్ల బలం తగ్గిపోతుంది, బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు ఎంఐఎం కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అక్కడైతే ఈ మతతత్వాన్ని అయితే రెచ్చగొట్టారు అసదుద్దీన్ ఓవైసీ. అయినా కూడా ఆయన అయితే ఫలితం సాధించలేకపోయారు. ఈసారి ఆయన మాటలు ఎవరూ కూడా వినలేదు. కనీసం మహారాష్ట్ర ఎన్నికల్లో 2 స్థానాలైనా కైవసం చేసుకుంది కానీ ఎంఐఎం ఇప్పుడు ఢిల్లీలో ఒక స్థానం కాదు కదా, కనీసం డిపాజిట్ కూడా గల్లంతయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.